ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు సరదాగా అలా పని మీద బయటికి వెళ్తూ దగ్గరలో ఉన్న యానం బీచ్కి అయితే రావడం జరిగిందండి. యానం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది మందు తాగడానికి అనుకుంటారు కదా. దానికోసం కాదండి, చిన్న పని మీద అలా బయటికి వెళ్తూ యానం బీచ్ చూడడానికి అయితే రావడం జరిగింది. మనం యానంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనకి ఎంట్రన్స్లోనే వెల్కమ్ టు యానం అనేది ఒక ఆర్చ్ ఒకటి కనబడుతుంది. దాని లోపల నుండి మనం వెళ్ళాలి. ఫ్రెండ్స్, యానం మన ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో తూర్పు తీరంలో ఉంటుంది. ఇది 1723లో ఫ్రెంచ్ వారిచే ఆక్రమించబడింది. ఫ్రెండ్స్, యానం పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఒక భాగం మాత్రమే. ఫ్రెండ్స్, మనం యానంలోకి అలా అడుగు పెట్టగానే మనకు ఎంట్రన్స్లోనే ఒక పెద్ద శివలింగం కనిపిస్తుంది. ఆ శివలింగానికి అటు సైడు ఇటు సైడు రెండు పెద్ద ఏనుగులు కూడా ఉంటాయి. ఆ ఏనుగు తొండంలోంచి వాటర్ కూడా అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మనం చూడవలసిన ప్రదేశాలు ఎక్కువగా మనకు దగ్గరలోనే ఉంటాయి. అందులో మన తూర్పుగోదావరి జిల్లాలో అయితే చాలా చాలా మంచి మంచి ప్లేసులు అయితే ఉన్నాయి. అందులో ఈ యానం ఒకటి. అలాగే ఈ యానంకు దగ్గరలో కోరంగి, అలాగే కాకినాడ బీచ్ కూడా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఈ యానం మన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా హద్దుగా 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ నివసించే జనాభా 32,000కు పైగా ఉండవచ్చు. ఫ్రెండ్స్, చాలామంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు. 1954లో ఫ్రాన్స్ నుండి భారతదేశానికి ఇవ్వబడిన ఫ్రెంచ్ యానంగా ఇక్కడైతే గుర్తింపు అయితే వచ్చింది. ఫ్రెండ్స్, దీనికి 300 ఏళ్ల చరిత్ర అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, యానం బీచ్లో సాయంత్రం సమయంలో అలా బండి మీద అటు ఇటు రౌండ్లు వేస్తే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. యానం ఎక్కువగా ఏంటంటే మందు తాగడానికి అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. యానంలో ఎక్కువగా తెలుగుతో పాటు ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఫ్రెండ్స్, అంతేకాదు ఫ్రెంచ్ పరిపాలనా కాలంలో యానం ప్రజలు పండుగ రోజులలో అంటే జనవరి మాసంలో మంగళవారంలో ఇక్కడ సంత అయితే జరుగుతూ ఉంటుంది. ఆ సంతలో దిగుమతి అయిన విదేశీ సరుకు కొనడానికి మన తెలుగువారు యానం వెళ్ళేవారంట. అంతకుముందు యానాన్ని కళ్యాణపురం అని కూడా పిలిచేవారంట. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. మనం యానం బీచ్లో అలా ముందుకు వెళ్ళగానే ఇక్కడ మన భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ₹1,00,00,000 26 అడుగుల ఎత్తుగల భారతమాత కంస విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, యానం బీచ్లో బోటు షికారు అయితే చాలా చాలా బాగుంటుంది. యానంలో ఎక్కువగా లభించేవి రకరకాల చేపలు, పీతలు, రొయ్యలు దొరుకుతాయి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలామంది ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ తినడానికి అయితే వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ మన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానం. యానం పర్యాటక ప్రాంతం. ఫ్రెండ్స్, అలాగే యానం వార్తలు మన తూర్పుగోదావరి జిల్లా పేపర్లోనే వస్తాయి. యానం రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో 870 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యానం 1954 దాకా భారతదేశంలోని ఫ్రెంచ్ కాలనీగా ఉంది. ఫ్రెండ్స్, మేము యానం సాయంత్రం సమయంలో రావడం జరిగింది. ఇప్పుడైతే బాగా చీకటి పడింది. నైట్ టైం కూడా విద్యుత్ దీపాలతో యానం మరింత అందంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అంతేకాదు ఈ యానం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నిజానికి ఇది కేంద్రపాలిత ప్రాంతం. ఫ్రెండ్స్, అంతేకాదు యానం పట్టణానికి రెండు వైపులా తూర్పుగోదావరి జిల్లా హద్దుగా ఉంటుంది. కోనసీమ కేంద్రమైన అమలాపురం నుండి కాకినాడకు వెళ్ళే మార్గ మధ్యలో ఈ యానం అయితే ఉంది. ఫ్రెండ్స్, అంతేకాదు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని ఫ్రెంచ్ యానం అని కూడా పిలిచేవారు. ఫ్రెంచ్ పాలనా నాటి గుర్తులతో పాటు బీచ్ అయితే చాలా ప్రశాంతంగా చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, అంతేకాదు ఇక్కడ అతి ప్రాచీనమైన దేవాలయాలు కూడా చాలానే ఉన్నాయి. టూరిస్టులకు ఇది ఒక మంచి ప్లేస్. చాలామంది ఇక్కడ టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు. నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, యానం భౌగోళికంగా పర్యాటకంగా ఎంత అభివృద్ధి చెందిందో యానం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అదేంటంటే 1947
బ్రిటిష్ వారి భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయిన కొన్ని ప్రాంతాలు 7 సంవత్సరాల పాటు ఫ్రెంచి వారి ఆధీనంలోనే ఉండిపోయాయి. సుమారు 2 దశాబ్దాలు ఫ్రెంచి వారు యానాంను పరిపాలించారంట. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసిన తర్వాత యానాంకు 1954 జూన్ 13న తొలిసారిగా విమోచనం లభించిందంట. ఫ్రెండ్స్, అంతేకాదు మనం యానంలో చూడవలసిన అతి ప్రాచీనమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఒకటి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మేసాల వెంకన్నగా పిలుస్తారు. ఫ్రెండ్స్, అంతేకాదు ఇక్కడ 45 కోట్ల రూపాయలతో యానంలో ఈఫిల్ టవర్ నిర్మించారు. ఫ్రెండ్స్, అంతేకాదు యానం ఎప్పుడు పర్యాటకులతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, సరదాగా మీరు వచ్చినప్పుడు యానం అయితే తప్పకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. అయితే బాగా చీకటి పడింది, మేమైతే చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ అయితే ఫుడ్ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది. రకరకాల చేపలు, రొయ్యలు, పీతలతో ఫుడ్ ఐటమ్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఫుడ్ తినేసి మేము ఇంటికైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరొక వీడియోలో మనం కలుద్దాం. ఈ లోపల నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఎంట్రన్స్లో ఉంటుంది, ఇబ్బంది కొంచెం ఎదలో ఉంటుంది. ఎంట్రన్స్లో ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు రాలేదా నువ్వు? ఏనుగు గడ్డ ఉంటుంది కదా, బెల్లం పెడితే అవసరం ఎంత